కారం పట్టేస్తుంది. అదిగో నీకు బలం లేదు. గట్టిగా ఉన్నది. ఎప్పుటాంచి పెరిగినాయి గట్టిగా ఇప్పుడు ఇది వస్తుంది ఏమో తెలియదు. పాపం అల్లు రాయింది ఆమె ఇప్పుడు రావటం. అమ్మా ముందు పెనం పెట్టుకోవాలమ్మా. పెనం పెట్టుకున్న తర్వాత నూనె కాగుతుంది. నూనె కాగిన తర్వాత ఈ ఎంటకాయలు దానిలో పోసేయాల, నూనెలో పోసేయాల. పైన పడతాయేమో, చిన్నగా వేసుకో. నూనెలో వేసి వాడ్చుకోవాలా? నూనెలో వేసి వాడుకోవాలా. ఒక పసుపు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేయాల. చెక్క తగిలిన తర్వాత బాగా ఉడకతాయి. లోపల కండ ఉంటది వాటికి. ఈ కండ అంతా బాగా ఉడికిపోద్ది. ఉడికిపోయిన తర్వాత నూనెలో కాసేపు ఉడకబెట్టాలి, పెట్టుకోవాలి. తర్వాత కూర చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? వాటితో ఫ్రై చేస్తున్నావా, కూర చేస్తున్నావా? ఫ్రై చేస్తుండా. ఫ్రైయా? పులుసు అన్నావు. పులుసు అంటే ఫ్రై లాగా ఇగురు వస్తుంది. మనం వండుకునే దాన్ని బట్టి ఉంటది. అంటే గుత్తంగా వండుకోవచ్చు. దానికి పులుసుకి సరిపోవాలా. కొంతమంది ఏంటంటే పులుసు పెట్టుకుంటారు, కొంతమంది తీయంగా ముద్దాటుగా చేసుకుంటారు. ఎన్నయ్యి? కేజీ పీతలా? కేజీ పీతలకి పెద్ద సైజు ఎర్రగడ్డలు 2 తీసుకున్నావు. ఎర్రగడ్డలు, టమోటాలు 5 తీసుకున్నావు. తెల్లగడ్డలు 2, అల్లము పసుపు వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకున్న తర్వాత కలిపెట్టుకుంటే నీ ఛానల్ పుణ్యమా అని వంటలు కూడా నేర్చేసుకుంటున్నాను పో. మూత పెట్టుకొని మగ్గించుకోవాలా, అట్లాగే అట్టే అంటే అడుగంటకుండా కలిపెట్టుకుంటా ఉండాలి. కలిపెడతా ఉంటే ఉడికిపోతా ఉంటాయి. మూత ఏం పెట్టబడలే, కావాలంటే పెట్టుకోవచ్చు మనం. ఈరోజు కోటేశ్వరం వచ్చినట్లేదే? బ్యాంక్ పని ఉందా? అడగపోయిందో దొంగ మొహం చెప్పలా. పని ఉందలేమా అన్నది. రామే యాగ చేపలు అన్న పని ఉంది మాకు పోయే వస్తాను అన్నది. సరే పోయిరా పని చేయ. చేపలకి వెళ్ళాము, చేపలు మనకి ఇచ్చాము లేదు అక్కడ. సరేలే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని తీసుకొచ్చా. అంతేలే. చూడు ఈ 4 ముక్కలు చాలు. పొడవుగానే కట్ చేయమంటావా? పొడుగ్గా కొంచెం పొంటిగా. మరీ లావద్దు, నేనన్నా కట్ చేస్తా. చూడు చాలదా? అడ్డం కూడా పోయి ఉండు, నన్ను నేర్చుకొని. నువ్వే కోస్తే రోజు ఇంక నేను ఎప్పుడు నేర్చుకునేదే.
అడ్డాం పోయి కొన్ని. ఎప్పుడో చిన్నప్పుడు మా నాయనమ్మ ఉన్నప్పుడు చూసా కత్తిపీట. మా ఇంట్లో అసలు కత్తిపీట కూడా లేదు. నువ్వు ఇచ్చింది తుప్పు పట్టిపోయింది. స్టీల్ అదే? ఇనుపదే. ఇనుపదేనా? అదే కొనిచ్చు. ఎన్ని రకాలు చేయొచ్చు పీతలతో? ఈ పీతలతో ఫ్రై లాగా చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. దానికి పీతలతో ఇది మసాలా ఇవి వేసుకుంటా మనం. దానికి దీనికి కతక్కన 3 రకాలు చేసుకోవచ్చు. అవును, ఇప్పుడు మనం పెద్దగా తెచ్చింది చిన్న చిన్నవి ఉంటాయి, అంతంత మాత్రం. అవి బాగా టేస్ట్ ఉంటాయి అంటనే. అయ్యా, వీటిల్లో కండ ఎక్కువ ఉంటది. చిన్నవి వాటిల్లో కండ తక్కువ ఉంటది. కానీ ఏవి బాగుంటాయా? వండుకునే దాన్ని బట్టి ఉంటుందమ్మా. అక్కడ పేటయ్యి ఆంటీకి, అది పేట. ఇదో అప్పుడే ఇగో ఇదో ఇవి ఎగరకుండా వదులు, నేను వేస్తా. చేతికి అట్లాగే చూపించాలి. అప్పుడు వంట వాళ్ళు లేరు పెళ్ళిళ్ళకి, మేమిద్దరమే. దేనికే వంటలు చేయను. శైలక్క తెలుసు నీకా? తెలుసు. వాళ్ళ అమ్మ ఉంది దానమ్మ అని, ఆమె మేము ముగ్గురమే. ఎంతమందికైనా చేసేవా? ఎంతమందికైనా. అప్పుడు వంకాయ సాంబారు, వంకాయకి టమాటాలు ఎంత సాంబారు, తర్వాత ఉల్లగడ్డ కుర్మ. ఎప్పుడు వంటోళ్ళు లేండి? అప్పుడు లేరమ్మా, ఇప్పుడు కాదు వచ్చిండేదే. అప్పుడు రోజుల్లో మీరే మేమే చేసేవాళ్ళం. అప్పుడు బాగా వయసులో వాళ్ళం మేము. అప్పుడు రసము అన్ని మేము ముగ్గురమే చేసేది. పెళ్ళిళ్ళకి కానీ, కరమంత్రాలకు కానీ. ఏదో స్కూల్కి కూడా చేస్తాను వంట. ఏదో స్కూల్కి కూడా చేస్తున్నావంటే అప్పుడు బడి పథకం. అప్పుడు ఇక్కడ మనం పోతుంటే పెద్ద గేట్లు ఉన్నాయి చూడు. గవర్నమెంట్ స్కూల్లా? కాదు, అలా మదర్ స్కూలా? ఉర్దూలకి అన్నాలు పెడతల్లా దానిలో ముసలోళ్ళకి అందరికి అన్నాలు పెట్టి వండి పెట్టేది నేనే. మధ్యాహ్నం దాకా వండి పెట్టి 3 గంటలకల్లా టీ ఇచ్చేసి ఆమెను 3 గంటల నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోయేది. అట్లా చేసాము అప్పుడు. ఇప్పుడేమో ముసలోళ్ళం అయిపోయాము. అప్పుడు నీకు కూడా పెళ్ళి అయిపోయి ఉంది హాస్టల్. అదే ఆడ హాస్టల్లో నేను పనిచేసేటప్పుడు. అవునా? అవును, పెళ్ళి అయ్యింది. అంతకు ముందని చెప్పాడే? ముందని చెప్పాడే? లేదు, నేను వచ్చిన తర్వాత ఏం చేయలే. హాస్పిటలే. వేయించుకున్న తర్వాత కొంచెం ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత దింపేసుకునేది. దింపేసి అప్పుడు మళ్ళీ దబర పెట్టుకోవాలా. కూర కోసమా? కూర కోసం. అప్పుడు నూనె పోసుకోవాలా. నూనె 3 స్పూన్లు నూనె వేసుకోవాలా. ఇంకో స్పూన్ కూడా వేసుకుంటే మంచిది మనకు, చాలు. నాన్ వెజ్ కూరలకి ఆయిల్ ఎక్కువే పట్టిద్దిలే. చేపలకి కానీ. ఇదిగో ఎర్రగడ్డ టమాటా తరిగేసా. ఏమేస్తున్నావా? ఆవాలు, తాలింపుకి ఆవాలు వేసుకునేది. తర్వాత ఆవాలు వేసిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేగితే చాలా, ఎర్రగా వేగాల. ఎర్రగడ్డ వేగిపిల్ల. ఎర్రగడ్డ వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిలా తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. వేసేసి కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం వేగనియాలి.
కొంచెం వేగిన తర్వాత టమాటాలు పోసుకోవాలి. టమాటాలు పోసేయాల. మూత పెట్టేసి ఆవిరి పిడిగిపోతుంది. దీంట్లో కొంచెం వేసి ముద్ద. ఏమేమి వేసావు మసాలాలు? అల్లం తెల్లగడ్డ, అల్లము తెల్లగడ్డ, పట్ట మగ్గ వేసి వేసుకున్నావు. దంచి తిరగమాతలో మాత్రం ఎర్రగడ్డలు, టమాటాలు, పట్ట మగ్గ, కొత్తిమీర, కరివేపాకు బాగా వేయించుకొని కొంచెం ఉడికిన తర్వాత మిరప్పొడి, పసుపు పొడి అవన్నీ వేసుకొని కొంచెం చింతపండు పులుసు వేసుకొని కట్టకన కలిపి మూత పెట్టేసేసి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొద్దిగా కారం వేసుకోవాలి. ఉప్పు ఎప్పుడు వేస్తా. పసుపు పొడి వేసిన తర్వాత మిరప్పొడి వేసిలా కొంచెం ఉప్పు వేయాల. ఉప్పు వేసి కలిపెట్టుకోవాలి. చింతపండు పులుసు కొంచెం పోసుకోవాలి. ఎంత చింతపండు వేసావా? కొంచెం అంతే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. చేపల కూరలు అయితే ఎక్కువ వేసుకోవాలి, ఎంటకాయలు అయితే కొంచెం వేసుకోవాలి. ఉప్పు చూసుకోవాలి. అంతా కలిపేసినాక కొంచెం ఉప్పు చూసుకోవాలి. అన్నీ సరిపోయినాయి. ఉప్పు, కారం, పులుపు, మసాలా అన్నీ సరిపోయిన తర్వాత అవునా అవన్నీ సరిపోయిన తర్వాత ఇవి పోసుకోవాలి పీతలు. మరి ఎక్కువ కాక మరి తక్కువ చేయగాక కూర టేస్ట్గా ఉండాలంటే ఇప్పుడు వేయాలి. నీళ్ళు ఎత్తి కొంచెం ఇప్పుడు కలిపెట్టి ఆమెను మట్టేసి ఇది వేసేది కూడా చూడాలంట. పోయిన సంవత్సరం ఇంకా ఉడకాలా? ఇంకా ఉడకపోలే, సరిపోయింది. దించేస్తా. కొంచెం ఉప్పు కారం మళ్ళీ చూస్తా. సరిపోయింది. మూత పెట్టి అంతే. గ్లాసు నిండా. ఎవరు ఇంకా అయిపోయిందా? ఇంకా దింపేసుకొని చూపు ఇటు ఉంచి దింపేసుకునేది ఇంకా. సరే కానీ చాలే. తీసావా? బాగున్నాయి. లోపలికి అందుకోరా, లోపలికి అందుకోరా.